రెడ్డిగా బీజేపీ ప్రభుత్వం కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతుందని అన్నారు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు మోతా రోహిత్. ఇక నేషనల్ హెరాల్డ్ పత్రికలో ఎలాంటి మనీ లాండరింగ్ జరగలేదని కోర్టు తీర్పుతో స్పష్టమైందని అన్నారు. గాంధీ కుటుంబ పరువును భంగపరచాలన్న దురుద్దేశంతో బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుందన్న ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు మోతా రోహిత్. మా ప్రతినిధి హరీష్ ఫెస్టివల్స్. నేషనల్ హెరాల్డ్ కేసులో గత 10 సంవత్సరాల నుంచి అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ ఛార్జ్షీట్ల పేరుతో ఇబ్బందులకు గురి చేశారు. అది ఢిల్లీ హైకోర్టులో నిన్న కీలకమైన తీర్పు వెలువడించింది. ఢిల్లీ హైకోర్టుకు సంబంధించి కూడా ఈ కేసును స్వీకరించలేమని కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇదే అంశాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివరించాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. పిలుపులో భాగంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ కార్యాలయాల ముట్టడికి సంబంధించి కూడా పిలుపునిచ్చింది. నేపథ్యంలో గాంధీ భవన్ వద్ద ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమానికి సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తంగా ఇక్కడ గాంధీ భవన్ వద్ద పరిస్థితి కావచ్చు, అక్కడ బీజేపీ వద్ద పరిస్థితి కావచ్చు, పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. గాంధీ భవన్లో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా రావడం జరిగింది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీని 10 ఏళ్ళు ఇబ్బందుల పాలు, ఛార్జ్షీట్ పేరుతో, ఈడీ కేసుల పేరుతో ఇబ్బందుల పాలు గురి చేశారన్నట్టుగా కూడా వాళ్ళు ఇప్పుడు దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివరించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు మోతా రోహిత్. సార్, ఏం చెప్తారు? ఛార్జ్షీట్ నిన్న ఢిల్లీ హైకోర్టు కీలకమైన తీర్పునిచ్చింది. 10 ఏళ్ల నుంచి కూడా ఈ కేసులో చాలా వరకు ఈడీ కార్యాలయం ముందు కూడా మీరు ధర్నాలు చేశారు, నిరసనలు చేపట్టారు. ఇప్పుడు ఏం చెప్తారు? మేము 10 సంవత్సరాల నుంచి చెప్తున్నాము, ఎటువంటి కరప్షన్కి దీనిలో తావు లేదు. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు స్వాతంత్ర ఉద్యమం సమయంలో ప్రజలకు స్వాతంత్ర ఉద్యమ విషయాలు చేరవేర్చడానికి ఏర్పాటు చేసిన పత్రికను కాపాడుకోవడానికి, ప్రజలకు ఇంకా సేవలు అందించాలన్న ఒక ఉద్దేశంతో గాంధీ కుటుంబము మరి ఆ పత్రికను కాపాడుతుంటే 10 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి. ఫేక్ కేసులు కేవలం వీరి మరి పరువును మసకపరచాలని ఒక దురుద్దేశంతో బీజేపీ పార్టీ ఆనాడు ఈడీ కేసులను ఏర్పాటు చేసి ఈడీ సంస్థల ద్వారా విచారణ పేరిట గాంధీ కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టాలని ఎంత ప్రయత్నించినా కానీ అన్నిటికీ కూడా సిద్ధంగానే ఉన్నాం. మా వైపు న్యాయం ఉంది, మేము నిజాయితీతో ఉన్నాము, ఎటువంటి విచారణకైనా సిద్ధమని చెప్పేసి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు అన్ని విషయాల్లో సహకరిస్తూ వచ్చిండ్రు. నిన్న కోర్టు కూడా చెప్పింది, 10 సంవత్సరాల నుంచి మీరే అధికారంలో ఉన్నారు, 10 సంవత్సరాల నుంచి విచారణ అంటున్నారు, ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు లేవు, ఎటువంటి తప్పు జరిగిందని చెప్పేసి మీరు నిరూపించలేకపోయినరు, మరి ఇంకా ఏం మొహం పెట్టుకొని మీరు ఇంకా దీన్ని కొనసాగిస్తారని చెప్పేసి కోర్టు కూడా అడిగింది. ఈరోజు అదే విషయాన్ని 10 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏదో తప్పు జరిగిందని ప్రజలను మభ్యపెడుతున్నారు, తప్పుదో పట్టిస్తున్నారు. ఆ విషయాన్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. అంటే ప్రైవేటు వ్యక్తి వేసిన కేసును స్వీకరించామని కూడా స్పష్టంగా చెప్పింది. అసలు ఎవరు ఈ ప్రైవేటు వ్యక్తులు, ఈ కేసులు ఎందుకు ఇరికించడం జరిగింది? భారతీయ జనతా పార్టీ దొంగదారిన బీజేపీ నాయకులతోనే ప్రైవేట్గా కేసులు వేయించి గాంధీ కుటుంబాన్ని మరి ఇరకాటం పెట్టాలని చెప్పేసి ఏదైతే చిల్లర మరి ప్రయత్నాలు చేసిర్రో ఈరోజు కోర్టు దాన్ని కూడా మరి తప్పని చెప్పి తెలియజేసింది. ఇప్పుడు ముందు కూడా వాళ్ళు ఇంకా దీంతో ఆగుతారని చెప్పి మేము అనుకుంటలేము. ఖచ్చితంగా ఇంకా ఇబ్బందులు పెట్టడానికి ముందుకొస్తారు. ఎటువంటి ఇబ్బందులనైనా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. వారికి అర్థమయ్యే విధంగానే బుద్ధి చెప్తాం, ప్రజలే బుద్ధి చెప్తారని తెలియజేస్తాం. ప్రజలకు ఎలా వివరించబోతున్నారు? ఈ కేసు విషయం కావచ్చు, హైకోర్టు తీర్పు విషయం కావచ్చు, ఈ 10 ఏళ్ళ ఇబ్బందులకు గురి చేశారు కాబట్టి ప్రజలకు ఏ విధంగా మీరు వివరించబోతున్నారు? మీరు చూస్తున్నారు కదండి, ఈరోజు కోర్టే చెప్పింది. ఇప్పటివరకు మీరు 10 సంవత్సరాల నుంచి ఏదో జరిగిపోయిందని చెప్పినారు, ఇప్పటి వరకు ఏమీ కూడా మరి నిరూపించలేకపోయారు, ఎటువంటి ఆధారాలు లేవు. ఇంత ముందు కూడా వాళ్ళు ఎటువంటి ఆరోపణలు చేసినా కానీ వాటికి ప్రూఫ్స్ ఏవి కూడా లేవు. కాబట్టి ప్రజలకి డైరెక్ట్గా అర్థమవుతుంది. ఈరోజు మా కార్యక్రమాలతో కూడా వారికి తప్పకుండా అర్థమవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదనంగా 10 ఏళ్ల పాటు కూడా ఈడీ కేసుల పేరుతో బీజేపీ కావలసుకొని ప్రైవేటు వ్యక్తులతో కేసులు వేయించి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కుటుంబాన్ని ఇబ్బందుల పాలు గురిచేసింది. ఇక ఢిల్లీ హైకోర్టు ఈ కీలకమైన తీర్పుని వెలువడించింది. ప్రైవేటు వ్యక్తుల కేసును తీసుకోలేము, దీనికి సంబంధించి కూడా పూర్తిగా క్లీన్ చీట్ ఇచ్చిన సందర్భాన్ని ఇక ఏఐసీసీ అంతా కూడా పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు, మొత్తంగా రాష్ట్రంలో దేశ ప్రజలకు వివరించే విధంగా అన్ని రాష్ట్రాల్లో ఈ కార్యక్రమానికి ఏఐసీసీ పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగానే గాంధీ భవన్ నుంచి కూడా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ఆ బీజేపీ కార్యాలయానికి ముట్టడిగా పెద్ద ఎత్తున వెళ్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈ 10 ఏళ్ల ఇబ్బందులకు గురి చేసిన దాన్ని కూడా రాష్ట్ర ప్రజలకు వివరించేందుకు కూడా ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటామని కూడా డీసీసీ అధ్యక్షులు మోతా రోహిత్ చెప్తున్నారు. కెమెరాపర్సన్ మనోజ్తో కలిసి హరీష్, ఎయిర్ న్యూస్, హైదరాబాద్. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గట్టం ప్రసాద్